హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సొరకాయ కూర చేస్తున్నానండి. సొరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. దీన్ని ఇప్పుడు నేను సొరకాయ టమాటా కాకుండా కూడా వేస్తాను. దీనిలో కొంచెం చింతపండు కూడా వేస్తాను. నేను ఎలా చేస్తాను ఏంటి మీరు ఒకసారి అయితే చూడండి. ఓకేనా? రండి. స్టవ్ వెలిగించి డేక్షా పొయ్యి మీద పెట్టుకున్నానండి. సొరకాయ కూర చేయడం కోసం నేనైతే ఒక పెద్ద సొరకాయ తీసుకున్నానండి. అయితే మొత్తం చేయట్లేదు, సగమే వండుతున్నాను అనమాట. ఒక గరిటెడు ఆయిల్ వేసాను. ఆ పావుతో ఒక పావు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కాగిందండి. ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలన్నీ మనం దీనిలో అయితే వేసేస్తున్నాం. ఈ కూర చాలా బాగుంటుందండి. గుజ్జు గుజ్జుగా చక్కగా అన్నంలోకే కాకుండా రొట్టెలో, పుల్కల్లో, చపాతీలో కూడా తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఒక 3 టమాటాలు, బాగా పండిన టమాటాలు ఒక 3 వేస్తున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ఇలా వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి దీంట్లో. ఇదంతా నీరే, మొత్తం సొరకాయ, ఈ టమాటా మొత్తం వాటర్ అయిపోద్ది కదండి. బాగా ఉడికించుకోవాలి దీన్ని. ముందుగా కొంచెం పసుపు వేద్దామండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. గరిటెతో కలిపితే అవ్వదండి. ఈ ముక్కలు, సొరకాయ ముక్కలు కింద పడిపోతాయి. అందుకని మనం ఇలా పైకి కిందకి ఇట్లా అనుకోవాలి. ఓకే, లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలండి, మగ్గించుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇదంతా నీరు అయిపోద్ది కదండి. చూడండి, అప్పుడు అడుగుకి వెళ్ళిపోయింది. ఇదంతా నీరుగా అయిపోతుంది అన్నమాట. మెత్తగా బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టి మగ్గించుకుందాం లో ఫ్లేమ్లో. చూద్దామండి. చక్కగా సొరకాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలు అన్నీ బాగా ఉడికిపోతున్నాయండి. నీరు అయిపోయాయి బాగా. ఇదంతా చూడండి, నీరు మొత్తం నీరే కదా. ఈ సొరకాయ లేత సొరకాయ అండి. ఇది ఇప్పుడు సీజన్ కదా సొరకాయలు, అందుకే లేత సొరకాయలు వస్తున్నాయి బాగా. కారం వేద్దామండి. కారం వేయలేదు కదా. నేనైతే ఒక స్పూన్ కారం వేసాను. మీరు మీకు తగినంత వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి.
కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నామండి. చూద్దామండి. కారం పచ్చివాసన పోయింది. కారము ధనియాల పొడి వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు ఉడికించాము. ఇంకా బాగా మెత్తగా ఉడకాలండి సొరకాయ ముక్కలు. దీన్ని బాగా రుబ్బి అప్పుడు తాలింపు చేస్తానన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా నిమ్మకాయ కాదు, చింతపండు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి వాటర్ అయితే తీసుకున్నాను. నేను దీంట్లో వేస్తున్నాను పులుసు. దీంతో ఇదంతా బాగా చక్కగా ఉడికిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ గరిటెతోనే మెదిపేసి ఇలా మెదిపేసి తాలింపు పెట్టేస్తాను అన్నమాట. ఇది వట్టి సొరకాయ కూరేనండి. దీన్ని సొరకాయ టమాటా అనరు, సొరకాయ పచ్చిమిర్చి. మేమైతే మామూలుగా సొరకాయ కూరనే అంటాం దీన్ని. ఉప్పు చూద్దామండి ఒకసారి ఎలా ఉందో, సరిపోయిందో లేదు. చాలేదండి, చప్పగా ఉంది, కొంచెం వేద్దాం. అదే లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఈ చింతపండు పులుసు ఇదంతా బాగా ఉడికే వరకు మనం మగ్గించుకుందామండి. మగ్గబెట్టి ఆ తర్వాత తాలింపు అయితే పెట్టుకుందాం. మూత పెట్టి చూద్దామండి. సొరకాయ కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని కొంచెం గరిటెతో ఇలా మెదిపేసి, ఇంతేనండి, ఇలా గుజ్జుగా ఉంటుంది కూర. చక్కగా అన్నంలో, చపాతీలో, రోటీలో, పుల్కాల్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది, తినొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని తాలింపు పెడతాను. చూసారా ఎంత బాగుందో. తాలింపు పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి కళాయి పొయ్యి మీద పెట్టాను. దీంట్లో ఒక గరిటెడు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కాగిందండి. తాలింపు గింజలు వేస్తున్నాను. తాలింపు గింజలు ఎండుమిర్చి వేస్తున్నాను. అదే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు అయితే వేసానండి. అలాగే కచ్చా పచ్చా చితకొట్టిన 4 వెల్లుల్లి రెబ్బలు. ఇలా తాలింపు పెట్టేస్తే కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేద్దామండి. కొత్తిమీర వేసానండి. తాలింపు వేగిపోయిన తర్వాత వేసాను. అలాగే కరివేపాకు కూడా. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ తాలింపు మనం కూరలో వేసేసుకుందాం. తాలింపు రెడీ అయిపోయిందంటే అంతేనండి. సొరకాయ గుజ్జు కూర చూసారా ఎంత బాగుందో. అంతేనండి, సొరకాయ కూర నేను ఎలా చేశానో ఏంటో మీరు చూసారు కదా. నచ్చిందా మీకు? మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఒకసారి ఈ విధంగా ఒకసారి మీరు ఎలా చేసుకుంటారు ఏంటో నాకు తెలియదు, కానీ ఈ టైప్లో మాత్రం ఒకసారి మీరు చేసుకొని తినండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నంలోకైనా, చపాతీ, రోటీ, పుల్కాలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు అనమాట. మరి నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.